బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. భవనాసి వాసును ఘనంగా సన్మానించిన యోగా చైతన్య కేంద్రం సభ్యులు. జగజ్జనని నగర్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు. శుక్రవారం నంద్యాల పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం నందు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అంకిరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి వారి దివ్య స్మృతిని జ్ఞాపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల మరి మన గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు కావాలని కూడా మరి వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం కౌన్సిల్ తరఫున నంద్యాల మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా ఈరోజు వారి యొక్క ప్రీవియస్ స్థితికి ఘన నివాళులు అర్పిస్తూ శుక్రవారం నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో భవనాసి వాసును ఘనంగా సన్మానించారు. శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం అధ్యక్షునిగా భవనాసి వాసు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాసి వాసును యోగా చైతన్య కేంద్రం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భవనాసి వాసు మాట్లాడుతూ, శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రాలు వారణాసి, హరిద్వార్, సిరిడి, తిరుపతి, హైదరాబాద్ నగరాల్లో ఉన్నాయని, ఈ సంస్థలలో 33,000 మంది దాతలు ఉన్నారని తెలిపారు. త్వరలో శ్రీశైలంలో కూడా నిర్మించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగం వెంకటేశ్వర్లు, భవనాసి మహేష్, చక్రవర్తి, యోగా చైతన్య కేంద్రం సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం అండ్ నిత్యాన్న సత్రం ఇవి వారణాసిలో, తిరుపతి, షిరిడి, హరిద్వార్, హైదరాబాద్లో ఉన్న సంస్థ. దీనికన్నిటికీ నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా కమిటీలో 33,000 మంది డోనార్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా సంస్థకు హానరబుల్ చైర్మన్గా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. వారి ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈ పదవి లభించింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంస్థకు 33,000 మంది డోనార్స్ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంట్లో ఉన్న 33,000 మందికి కూడా వంశపారంపర్యంగా డోనార్షిప్ ఉంటుంది. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గురువు గారు, తండ్రి గారు, మా కుటుంబ సభ్యులు, తమ్ముడు నామయేష్ వీరందరి సహకారంతో నాకు ఈ పదవి లభించింది. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైవాసు. చాలా సంతోషకరం మా యోగా చైతన్య సంస్థ సభ్యులందరికీ, సంస్థకు కూడా. ఎందుకంటే మేము ఇక్కడ ఇంత చక్కగా సాధన చేసుకుంటున్నామంటే వీరి తండ్రి గారైనటువంటి భవనాసి కీర్తిశేషులు భవనాసి శ్రీరామూర్తి గారు, వారి ధర్మం పత్ని లక్ష్మీ సరస్వతమ్మ గారి యొక్క వదాన్యం వలన ఈ స్థలం ఇక్కడ 35 సెంట్లు స్థలం ఇవ్వడం, అందులో ఈ విధమైనటువంటి భవన నిర్మాణం చేసుకోవడం, దానికి
భవనాసి శ్రీరామూర్తి గారి పిల్లలు మహేష్ గారు, వాసు గారు వారి కుటుంబ సభ్యులకు సహకరించి చక్కగా నిర్మాణం ఏర్పాటు కావడానికి వారి సహకారం మరవలేనిది. ఇదే సందర్భంలో మా సంస్థకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ సేవలు అందిస్తున్న వారి కుటుంబం వాళ్ళు, అలాగే వైశ్య సంఘానికి సంబంధించి వైశ్యులకు కూడా ఆరవైశ్యులకు అందరికీ కూడా అటు వాసు గారు అటు మహేష్ గారు ఇద్దరు వివిధ రకాలైనటువంటి పాత్రలు పోషించుతూ ఒక్క నంద్యాల పట్టణానికే కాకుండా నంద్యాల జిల్లాకే కాకుండా దేశమంతా కూడా వారి సేవలు విస్తరించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ మన్నన పొందుతూ అందరికీ సేవ చేస్తూ చక్కగా ఎదగాలని వారి పిల్లలందరూ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు గురుదేవులు ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదిస్తూ వారు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రార్థిస్తూ సంస్థ తరపున నంద్యాల బ్రాంచ్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కాశీ అన్నపూర్ణ ఆరవైశ్య సత్రం అనేది తిరుపతి, హైదరాబాద్, షిరిడి, వారణాసి, హరిద్వార్, త్వరలో శ్రీశైలంలో కానీ కట్టబోతున్నారు. దానికి ఏకగ్రీవంగా 33,000 మంది డోనర్ల సహకారంతో మా అన్నగారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి డోనర్కు పేరు పేరున నా నమస్కారం. శుక్రవారం నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ నందు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ప్రజలు తమ నివాసాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల 6వ వార్డు జగజ్జనని నగర్ ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. జగజ్జనని కార్యాలయం ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఖాళీ ప్రదేశాల్లో ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని, పట్టణాన్ని పరిశుద్ధంగా ఉంచే క్రమంలో మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని, చెత్తను బయట పారవేయరాదని, ఇంటికి వచ్చి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడే అంటే ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడము, తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టడం, ఎక్కడైతే అపరిశుభ్రంగా వాతావరణాలు ఉన్నాయో అంటే మేము చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంత దోమల నియంత్రణ కోసం తగు చర్యలు చేపట్టడం, అదేవిధంగా మెరుగైన మంచినీటి సరఫరా, ఎక్కడైనా నీటి సరఫరా మున్సిపాలిటీ నుంచి సప్లై చేస్తున్న నీటి సరఫరాలో ఎక్కడైనా లోపాలున్నా వాటిని సరి చేసుకోవడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనే కార్యక్రమాలను మేము ప్లాన్ చేసుకొని ఈరోజు ఇక్కడ 6వ వార్డు జగజ్జనని నగర్లో సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరం కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మేము పరిశీలించడం కోసం రావడం జరిగింది. అక్కడ వర్షపు నీరు పోగుపడి ఆ వర్షం నీళ్ళలో దోమల బ్రీడింగ్ అనేది జరగడం వాటన్నిటిని పరిశీలించి ఈ ఏరియాను ప్రయారిటైజ్ చేసుకుని ఇక్కడ ఆయిల్ బాల్ స్ప్రే చేయించడము, అదేవిధంగా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయించడము, ఆ కార్యక్రమాలతో పాటు పబ్లిక్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఇక్కడ ఇంకేదైనా మెరుగైన వస్తువులు మున్సిపాలిటీ నుంచి ఏ రకంగా ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఆలోచించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలందరూ కూడా మా విన్నపం ఏమిటంటే మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మరి మున్సిపాలిటీల ద్వారా చేయించడం జరుగుతుంది కాబట్టి దీన్ని గుర్తెరిగి రానున్న ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు ఈ 3 నెలలు కొంత ప్రమాదకరమైన నెలలు దోమల విషయంలో. ఎందుకంటే ఈ మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువగా ఈ 3 నెలల్లోనే జరుగుతుంది. ఈ 3 నెలల్లో ఈ మస్కిటో బ్రీడింగ్ జరగకుండా ఉండడం కోసం మీరందరూ కూడా మీ వంతు సహకారాలు మాకు అందజేయండి. మీ ఇళ్లలో ఎక్కడైనా పాత కూలర్లు కానీ, తొట్లు కానీ, లేదంటే టైర్లు కానీ అట్లా ఎక్కడైనా నీరు నిల్వ ఉండి ఒక చిన్న పరిమాణంలో ఉన్న నీళ్ళైనా చాలు అక్కడ దోమలు లార్వా చేసుకుని దాని ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు గల శ్రీకృష్ణ మందిరం నందు ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ భగవత్ సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవత్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. పద్మావతి నగర్లోని శ్రీకృష్ణుని ఆలయం నందు కమిటీ సభ్యులు పాల్గొని శ్రీకృష్ణ జయంతి ఉత్సవంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ జయంతి ఉత్సవంలో 26, 27 తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
26వ తేదీ అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మ నక్షత్రం సందర్భంగా పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుందని, 27వ తేదీ ఉదయం నుండి స్వామివారి దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటలకు గోపూజ, 10 గంటలకు ధ్వజాహరణం, అటు తర్వాత వెన్నముద్ద వేలం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పార్థసారథి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ నెల 27వ తారీఖున శ్రీకృష్ణ భగవానుడు జన్మ నక్షత్రం సందర్భంగా వేడుకలు చేయుచున్నారు. అందరికీ శుభాకాంక్షలు, అందరికీ ఆహ్వానము. 27వ తారీఖున శ్రీకృష్ణ భగవానుడు జయంతి ఉత్సవం సందర్భంగా హిందూ బంధువులకు, యాదవ సోదరిమణులకు, డోనర్స్కు కృష్ణ జయంతికి సహాయ సహకారాలు అందించిన వారికి అందరూ ఆహ్వానమే. అందరూ పాల్గొనవచ్చును, పూజలలో పాల్గొనవచ్చును. 26వ తారీఖు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ జన్మ నక్షత్రం సందర్భంగా పూజలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఆహ్వానమే. 27వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకు పంచామృత అభిషేకము శ్రీకృష్ణ భగవానికి జరిగినాయి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అన్ని రకముల పండ్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 26వ తారీఖు రాత్రి 11:50 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన టైం కాబట్టి స్వామిని ఉయ్యాలలో వేసి పంచామృత స్నానాలతో అలంకరణ చేసి 27వ తారీఖు ఉదయం 6 గంటలకు వచ్చిన భక్తులకు దర్శనం ఇస్తాము. అలాగే 8 గంటలకు గోమాత గోపూజ ఉంటుంది. 9 గంటలకు ఉట్టి ఉత్సవం ఉంటుంది. 10 గంటలకు గ్రామోత్సవం ఉంటుంది. 12 గంటలకు వెన్నముద్ద వేలం ఉంటుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరికీ మా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి తరఫున మేము ఆహ్వానిస్తున్నాము. ఇది జగద్గురువు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా ఈ దేవాలయానికి 2017 నుంచి 2024 వరకు సహకరించిన భక్తాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీకృష్ణ జయంతి ఉత్సవములు పద్మావతి నగర్, నంద్యాల ఈ నెల 27వ తారీఖున పండుగ ఏర్పాట్లు చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇక్కడ ఏర్పాట్లు వచ్చేసి 26 రాత్రి జన్మ నక్షత్ర పూజ ఉంటుంది. తర్వాత స్వామివారికి అభిషేకము, ఉదయం గ్రామోత్సవము, ఉట్టి మహోత్సవము, ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి వేడుకలు. భవనాసి వాసును ఘనంగా సన్మానించిన యోగా చైతన్య కేంద్రం సభ్యులు. జగజ్జనని నగర్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.